ఏపీ బీజేపీ నాయకులు మాత్రమే కాదు జనసేన పరిస్థితి కూడా ఇంచుమించిదే. మొదట మేము ఏకంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేస్తామన్న పవన్ కళ్యాణ్ మొదట 24 ఆ తర్వాత 21 అన్నారు. ఇప్పుడు ఆ 21 స్థానాల్లో కూడా అభ్యర్థులు ఉన్నారా అంటే క్వశ్చన్ మార్క్. ఏవో 2-3 సీట్లో మహా అయితే 10 సీట్లో జనసేన నాయకులు పోటీ చేసి అక్కడి నుంచి కూడా టీడీపీ నాయకులే పోటీ చేస్తారా జనసేన తరపున కూడా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా కనబడుతోంది. ఏం జరుగుతోంది జనసేనలో, ఏమంటున్నారు ఇన్నాళ్లు పనిచేసిన నాయకులు? నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, ఇందు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మొదట 24 స్థానాలకు పరిమితమయ్యారు. ఈ కూటమిలో బీజేపీ చేరడంతో మరొక 3 స్థానాలు తగ్గించుకొని తన సంఖ్యను 21కి కుదించుకున్నారు. అయితే ఈ స్థానాల్లో కూడా ఎంతమంది బీజేపీ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారనే అనుమానాన్ని జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 5 స్థానాలను మొదటి విడతలో ప్రకటించినప్పటికీ కూడా మిగిలిన 16 స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్న ఒక ఆందోళన అయితే జనసేన పార్టీ నేతల్లో నెలకొంది. ఇటీవల కాలంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం, ఆయన స్వయంగా పార్టీలోకి ఆహ్వానించడం, ఆయన జనసేన పార్టీలో కూడా చేరడం జరిగింది. ఆయన మళ్ళీ జనసేన తరపునే భీమవరం నుండి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎవరు ప్రకటించకుండానే రామాంజనేయులు తాను జనసేన పార్టీ తరపున పోటీ చేస్తానని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే పనిచేస్తున్నారు. జనసేన కోసం కష్టపడిన వారిని, పార్టీ జెండా మోసిన వారిని కాకుండా తెలుగుదేశం పార్టీ నుండి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసుకొచ్చి జనసేన పార్టీ తరఫున పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఒక అనుమానాన్ని అయితే జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మిగిలిన స్థానాల్లో కూడా ఇంకా ఎంతమంది జనసేన పార్టీకి చెందిన వారు పోటీ చేస్తారని ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు సగానికి పైగా సీట్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారే జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారనే అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత అనేది దక్కడం లేదు. పవన్ కళ్యాణ్ ఒక 40 నుంచి 50 స్థానాలు తీసుకున్నట్లయితే ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం వచ్చేది. అలా కాకుండా పొత్తులో భాగంగా 21 స్థానాలకే పరిమితమయ్యారు. దీనివల్ల చాలామంది జనసేన నేతలు తీవ్ర నిరాశ మిగిలింది. అందులోని కూడా మిగిలిన 21 స్థానాల్లో కూడా జనసేన నాయకులు కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకువచ్చి జనసేన పార్టీ తరఫున పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి మొదటి నుంచి లాయల్గా ఉన్నవారికి నష్టం జరుగుతుంది. వారి పార్టీని నమ్మి బలిపశువులు అవుతున్నారన్న అభిప్రాయాన్ని అయితే జనసేన పార్టీ నాయకులు వ్యక్తం చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అటు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఇటు జనసేనతో పొత్తు పెట్టుకున్న తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. గతంలో కూడా 2014 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లను తగ్గించి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు బీజేపీ తరఫున చంద్రబాబు నాయుడు పోటీ చేయించారు. మళ్ళీ ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకొని జనసేన తరఫున కూడా టీడీపీ నాయకులు పోటీ చేస్తున్నారు అభిప్రాయంతో వ్యక్తమవుతుంది. బిందు. ఓకే నాయుడు.